పెళ్ళుబికి తల్లిని ఇలా దూషించాడు. ఓసి దుష్టురాలా, నీవు సమస్త జగత్తును నాశనం చేయడానికి అవతరించిన కాళికవయ్యుంటావు. నీవు నా తండ్రిని చంపి నాకు నా ప్రాణం కన్నా మెన్నయైన రాముడిని ప్రవాసమునకు పంపించావు. నేను నిజంగానే నీ నుండి సింహాసనం స్వీకరిస్తానని, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో స్వీకరిస్తానని నమ్మేటంత కుటిరారువా నీవు? నీవు నా తల్లివి కావు. నా శత్రువుల్లో అతి నీచురాలైన దానివి. నీవు చేసిన దానికి కాను నువ్వు నరకానికి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను. పాపాత్మురాలా, నీ స్వార్థపూరితమైన ఆశలను నేను ఎన్నటికీ నెరవేర్చుకొనివ్వను. నేనిప్పుడే అడవులకు వెళ్ళి రాజ్యం వెళ్ళటానికి రాముని తీసుకొస్తాను. రాముణ్ణి ప్రతిష్ఠించిన మీదట నేను అతని శాశ్వత పరిచారకునిగా వ్యవహరిస్తాను. నా సహజమైన, నా అత్యున్నతమైన జీవితాశయం అదే. తన ఏకైక కుమారుడు లేక కౌసల్య